పెళ్ళికి ముందు మన లవ్ విషయం తెలీదు, తర్వాత తెలిసాయి. ఓ గాడ్, అదంతా ఓకే. అసలు లవ్ మ్యాటర్ క్లారిటీ లేకుండా నిన్ను రూమ్లో పెట్టి ఎలా ఉంచుతాడు? అసలు అంత సైకోగాడ్లా ఉన్నాడు అసలు. ప్రియా, నీ లైఫ్ సర్వనాశనం చేస్తున్నాడు. నీకు చుక్కలు చూపిస్తున్నాడు చెప్తున్నాను. అదేం లేదురా, ముంబై నుంచి వచ్చాక కూర్చొని మాట్లాడతాను, అన్నీ సర్దుకుంటాయి. నీ బొంద మాట్లాడతావు. నీతో నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నాడు, నిన్ను చిత్రవత చేస్తున్నాడు. వాడు ముంబై నుంచి వచ్చేలాగా నువ్వు ఇంటికైనా వెళ్ళు కదా. నాకెందుకో కావాలనే ముంబై వెళ్ళాడు అనిపిస్తుంది. అంటే అంటే తను వెళ్ళగానే నేను ఎవరికైనా కాల్ చేస్తానేమో, ఎటన్నా వెళ్ళిపోతానేమో అని టెస్ట్ చేయడానికి చేశాడనిపిస్తుంది. దవడపళ్ళు రాల్తాయి. ప్రియా, సారీ సారీ సారీ. చిచ్చే, నువ్వేంటి, నీ లైఫ్ ఏంటి, ఇలా అయ్యావేంటి? ఐడియా టెస్ట్ చేస్తున్నాడంట. పతియే ప్రత్యక్ష దైవం, మీ డాడీ పరువు సూర్యవంశం ఫ్యామిలీ అంటూ అక్కడే ఉంటావా? నీకు చెప్పిన అర్థం కాదు నందు. ఏంటి అర్థం కాదు? అసలు నేను అక్కడ ఉండనించే ప్రసక్తే లేదు, చెప్తున్నా. బాయ్. నందు, నందు, మదన్కి కాల్ చేద్దాం. బిజీ ఉన్నాడా? మెసేజ్ చేద్దాం. మదన్, ప్లీజ్ కమ్ హోమ్, నీడ్ టు టాక్. ప్రియా ప్రియా, పార్ట్ 1 అయ్యింది. హైదరాబాద్ వచ్చాక పార్ట్ 2 చూపిస్తా. నన్నే కమెడియన్ చేసావు కదూ, చెప్తా. మదన్కి నేనంటే చాలా ఇష్టం. నందు విషయం తెలిసి అప్సెట్ అయ్యాడు. ఎవరై ఉంటారు? మేడం బొకే. ఎవరు పంపించారు? మదన్ మ్యామ్. మదన్, ఎంజాయ్ యువర్ లైఫ్. ఎంజాయ్ యువర్ లైఫా అంటే ఏంటి ఉద్దేశం? నందు ఇంటికి వచ్చిన విషయం తెలిసిపోయిందా? ప్రియా, నందు, మదన్ నీకేమైనా కాల్ చేశాడా? చేశాడు. తెలిసినట్టుగా ఏమైనా మాట్లాడా? లేదే, ఓన్లీ ఆఫీస్ వరకే మాట్లాడాడు. అంతేనా? అంతే. ఏమైంది? నాకు ఒక రోజ్ బుకే పంపాడు, అందులో ఎంజాయ్ యువర్ లైఫ్ అని ఉంది. చెప్పానా వాడు సైకో అని? వెంటనే ఇల్లు వెళ్ళిపో. పిచ్చా నీకేమైనా? నన్ను తర్వాత తిట్టచ్చు, ముందు ఇంటి నుంచి బయటకు వచ్చేసాయి. నందు, ఏమనుకుంటున్నావు? మెంటలా నీకేమైనా? అవును, మెంటలే. ఇప్పుడు కాదు, మీ మమ్మీ డాడీకి వెళ్ళి చెప్తాను, నీకు అప్పుడు తిక్క కుదురుతుంది. బాయ్. నందు, వీడు మెంటల్ నా కొడుకు. ఓహో, మేడం గారు విహారయాత్ర వెళ్తున్నట్టుంది. గుడ్ గుడ్. మదన్ ఎంటర్ అయ్యే టైం వచ్చింది. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సీక్వెన్స్. హలో లాయర్ గారు. మదన్, గుడ్ ఈవినింగ్. ఒక మంచి కథ చెప్తాను, వినండి. డైవర్స్ వస్తాయా? వస్తే ఎంత ఫాస్ట్గా వస్తాయి? 6 monthsలో రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఏంట్రా, ఏంటిది? స్టూపిడ్ లా బిహేవ్ చేస్తున్నావు. ఇప్పుడు ఏంటంటావు? ఆయనకి రవీంద్ర భారతిలో సన్మానం చేసి శాడిస్ట్ అవార్డు ఇప్పించమంటావా? కూల్ నందు, ఆయన నేనంటే చాలా ఇష్టం. నాకు తెలుసు 200% పక్కా. మన లవ్ విషయం తెలిసి రియాక్ట్ అవుతున్నాడంతే. వాడు అసలు మనిషే కాదు, అది అసలు ఇల్లే కాదు. అశోకవనం, ఆ అశోకవనంలో ఎంతకన్నా నరకం అనుభవిస్తావు. ఆ సమస్యకి పరిష్కారం నేను చూసుకుంటాను. నువ్వు హడావిడి చేస్తూ అది చేస్తా ఇచ్చేస్తా అని నన్ను టెన్షన్ పెట్టకు. ఇప్పుడు ఏంటంటావు? కొడితే పడాలి, హెరాస్ చేస్తే భరించాలి, లేదా మూసుకొని కూర్చోవాలి. ఎంత సిల్లిగా ఉందో తెలుసా? 24 hours నేను రూమ్లో లాక్ చేసి ఉంచాడ్రా. తప్పు నాది కూడా ఉంది కదా నందు. అదే ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిస్తే నా ఫ్రెండ్లా నువ్వు ఇలానే రియాక్ట్